మిత్రులారా, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా కుర్మ సోదరులు ఈరోజు ఈ హాస్టల్ బిల్డింగ్ను ప్రారంభానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎక్సలెన్స్ గవర్నర్ హర్యానా బండారు దత్తాత్రేయ గారికి, మల్లేశం గారికి, పున్నం ప్రభాకర్ గారికి, మీ అందరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు, హానరబుల్ ఎంపీస్, హానరబుల్ ఎమ్మెల్యేస్, హానరబుల్ ఎమ్మెల్సీస్, మరి చైర్మన్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తూ, మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అనగానే గరీబీ హటావ్, బీద వాళ్ళ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ. మరి గతంలో మీకు తెలుసు 2017లో నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కౌన్సిల్లో ఒక బిల్ పెట్టిండ్రు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మోస్ట్ బ్యాక్వర్డ్ అని పెట్టినారు. నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అడిగిన, కేసీఆర్ గారు మోస్ట్ బ్యాక్వర్డ్ అంటే ఎవరు, ఏ కులాలు జర చెప్తావా అన్న. అరే మేము బాధ్యత పోతుంది, తర్వాత చెప్తా, ఇప్పుడైతే బిల్ పాస్ కానీ అంటారు. పాస్ అయిపోయింది. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చారు. 4 సంవత్సరాలు అట్లనే పోయింది. కానీ ఆ 1000 కోట్లు అట్లనే ఉన్నాయి. కానీ ₹1 తీయలే, ఎవరికి 1000 కోట్ల రూపాయల సాయం చేయలే. నేను అప్పుడు అడిగిన, మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పినప్పుడు మా కుర్మ సోదరులు ఇంకా వాళ్ళు మన గొర్రెలు కాయాలన్నా, మేకలు గొర్రెలు అదేనా వాళ్ళ బతుకు? వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు వాళ్ళు కావద్దా? వాళ్ళ పిల్లలు కావద్దా? ఇంకా మేకలు ఇస్తా అంటావాను? అట్లానే ఎరుకులకు చెప్తావు నేను వాళ్లకు అవి ఇస్తానంటే వాళ్ళు ఎరుకుల పాపం అన్ననే ఉండాలన్నా? అలాగే మా ముద్రా సోదరులు ఉన్నారు. ముద్రా సోదరులు వాళ్ళు కూడా ఇంకా లేకుంటే ఫిషర్మెన్స్ చేపలు పట్టుకుంటూనే ఉండాలన్నా? వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ముందుకు రావద్దా? ఈ రాష్ట్రంలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ కలిపితే 90% ఉన్నారు. మరి 90% వాళ్ళు ఇంకా వెనుకబడే ఉండాలనా అని నేను ఆన్ రికార్డ్ అసెంబ్లీలో, కౌన్సిల్లో అప్పుడున్న ముఖ్యమంత్రికి మాట్లాడిన. కాబట్టి ఇప్పుడు అడ్వైజర్గా నా మీద కూడా డ్యూటీ ఉంది. ఇప్పుడు కొంత మిత్రులు చెప్పినారు, వీళ్ళు ముందుకు పోవాలంటే వీళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలా. ఇప్పుడున్న బీసీబీలో కాకుండా బీసీ ఏ కేటగిరీలో రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళ బతుకులు బాగుంటాయని అందరు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా, ఈ విషయంలో ఆలోచన చేసి మా కుర్మ సోదరులకు న్యాయం చేయాలా. నేను ఎక్కడో కాదు, కామారెడ్డి నాది కూడా. మరి నేను చూసిన మీ కులాలు, మీ బతుకులు దగ్గర నుంచి చూసినాను. ఎంత ఇబ్బందులు, ఎంత కష్టాల్లో మీరు జీవిస్తున్నారు. గొర్రెలు అందరు ఏదో అనుకుంటారు, గొర్రెలు పేసినాము. మేము కూడా గొర్రెలు మా బిజినెస్ చేసి అంత నష్టపోయినాం. ఎందుకంటే ఏ రాత్రికి ఏ బిమారీ వస్తుందో, డాక్టర్ ఎక్కడనో, వెటర్నరీ ఎక్కడనో, ఇవన్నీ కష్టాల్లో బతుకుతున్నారు. కాబట్టి ఈ సమాజంలో వీళ్ళకు మంచి స్థానం కల్పించాలా. ఈ సమాజంలో వీళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలా, వీళ్ళ పిల్లలు ఇంజనీర్ కావాలా, వీళ్ళ పిల్లలు సైంటిస్ట్ కావాలా, ఐటీ గ్రాడ్యుయేట్స్ కావాలా, విదేశాల్లో పోవాలా, విదేశాల్లో కూడా డాలర్ సంపాదించుకొని మన దేశాల్లో వచ్చి మన కుల సోదరులను అందరినీ పోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చాలా వాగ్దానం కూడా చేయబోతున్నారు. మీకు ఎలా అభివృద్ధి చేయాలని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరితో చేస్తారు. ఎందుకంటే కామారెడ్డి పోటీ చేసినప్పుడు చాలా గ్రామాలు తిరిగినారు ఆయన, చాలా మండలాల్లో మన కుర్మ సోదరులతో కలిసినారు. అందుగురించి నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మీ కుర్మ జాతికి, కుర్మకు కాకుండా వెనుకబడిన తరగతులకు అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండంగా ఉండి మీ అన్ని విధంగా అభివృద్ధి చేస్తాయి. मैं आपको भरोसा दिलाना चाह रहा हूँ, ये सरकार आपकी है, ये सरकार गरीबों की है. चीफ मिनिस्टर आपके है श्री रेवंत रेड्डी जी, ज़रूर आपको आरक्षण, रिजर्वेशन दिलाकर आपको एक ग्रुप में जो आप लोगों का डिमांड है उसके साथ जस्टिस करेंगे. कहते हुए जय कांग्रेस, जय कुर्मा సోదరులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.